మోర్ సోర్నెస్ ఈక్వల్స్ టు మోర్ మజిల్ గెయిన్. ఈజ్ ది స్టేట్మెంట్ ట్రూ? సింపుల్గా చెప్పాలంటే కాదు, ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మన బిగినర్ బుక్ సిరీస్లో 15th వీడియో అండ్ టాపిక్ సోర్నెస్ గురించి. ఫస్ట్, సోర్నెస్ అంటే పెయిన్ కాదు. మనం మజిల్ని కొత్త వేలో ట్రైన్ చేసినప్పుడు లేదా కొత్తగా జిమ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో వచ్చే ఆ మజిల్ స్టిఫ్నెస్ కానీ అది మజిల్ సోర్నెస్. అండ్ ఈ స్టార్టింగ్ ఫేజ్లో వస్తుందంటే ఓకే, ఎందుకంటే మన మజిల్ ఆ వేలో ట్రైన్ అవ్వలేదు కాబట్టి, ప్రీవియస్గా అడాప్ట్ అవ్వలేదు కాబట్టి ఆ సోర్నెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కొత్తగా జిమ్ స్టార్ట్ చేసినప్పుడు రావడం అది ఒకటి. ఇంకొకటి, నువ్వు నీ చెస్ట్ డే రోజు ఓన్లీ కాంపౌండ్ మూమెంట్స్ లైక్ బెంచ్ ప్రెస్, డంబెల్ ప్రెస్ ఇవే చేస్తుంటే కొత్తగా ఆ ఫ్లై మూమెంట్స్ యాడ్ చేసుకున్నావు. ఫ్లై మూమెంట్ అనేది నీ మజిల్కి న్యూ వేలో స్ట్రెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దానివల్ల నీకు నెక్స్ట్ డే సోర్నెస్ వస్తుంది. ఇఫ్ నువ్వు ప్రతి వీక్ పర్ఫామ్ చేసే వర్కౌట్సే పర్ఫామ్ చేస్తున్నా, సేమ్ ఇంటెన్సిటీ సేమ్ సెట్స్ అన్ని ప్రాపర్గా ప్రతి వీక్ చేసేలాగే చేస్తున్నా కానీ నీకు ఈ సోర్నెస్ వస్తుందంటే నువ్వు ఓవర్ ట్రైన్ చేస్తున్నట్టు. నీ మజిల్ రికవరీ అయ్యేదానికంటే నువ్వు ఎక్కువ ట్రైన్ చేస్తున్నట్టు. సో ఇది మజిల్ గెయిన్కి మంచి సైన్ కాదు. సోర్నెస్కి మజిల్ గెయిన్కి అసలు సంబంధమే లేదు. సో సోర్నెస్ వల్లే మజిల్ గెయిన్ అవుతుంది అన్న మిత్ వదిలేసి ట్రైన్ స్మార్ట్లీ, గెయిన్ స్మార్ట్లీ. బాయ్.